ఇది 220 రూపాయలు పెట్టి బయట నుండి తీసుకొచ్చిన వెజ్ పిజ్జా. అదే 220 రూపాయలు పెట్టి ఇంట్లో చేసుకుంటే మనం 5 పిజ్జాలు అయితే తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు గోరువెచ్చటి నీళ్ళు తీసుకొని అందులో 2 రూపాయలది 1 టేబుల్ స్పూన్ చక్కెర, 3 రూపాయలది 1 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ ఈస్ట్ని 20 రూపాయల మైదా పిండి అంటే 1/2 కేజీ మైదా పిండిలో వేసి చపాతి పిండి లాగా తడుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 రూపాయల నూనె వేసి ఈ పిండిని ఒకసారి బాగా మసాజ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన క్లింగ్ ర్యాప్ కవర్ చేసి 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. 1 అవర్ తర్వాత ఈ పిండిలో ఉన్న ఎయిర్ అంతా తీసేసి ఈ పిండిని 5 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఏదైనా ఒక ప్లేట్ పైన ప్లేట్ అంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఫోర్క్ స్పూన్ తోటి రంధ్రాలు చేసుకోవాలి. పిజ్జా పైన స్ప్రెడ్ చేసుకోవడానికి 50 రూపాయల పిజ్జా సాసు, 100 రూపాయల చీజు, 10 రూపాయల చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, 20 రూపాయలది కార్న్, క్యాప్సికమ్, ఆనియన్ తీసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పిజ్జా బేస్ పైన పిజ్జా సాస్ అప్లై చేసుకొని ఆనియన్స్, క్యాప్సికమ్, కార్న్ ఇంకా చీజ్ గిడ వేసుకొని ఈ పిజ్జాని మనం ఓవెన్లో 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ బేక్ చేస్తే పిజ్జా అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా మనం 220 రూపాయల ఇంట్లోనే పిజ్జా తయారు చేసుకోవచ్చు.